మేమైతే ఊరికైతే వెళ్తున్నాం. వెల్కమ్ టు మినీ బ్లాగ్. ఇదైతే మినీ బ్లాగ్ అనమాట. మొన్న పాపను చూడ్డానికి వెళ్ళినప్పుడు తీసింది. మాకైతే ట్రైన్ అవైలబుల్గా ఉందని చెప్పి మేము మార్నింగే రెడీ అయ్యి స్టేషన్కి అయితే బయలుదేరాం. ఇక్కడ స్టేషన్లో దిగితే అక్కడ ఊరి దగ్గరే దిగుదామన్నమాట. అందుకు మేమైతే స్టేషన్కి అయితే వెళ్ళామన్నమాట. మేమైతే బైక్ ఇక్కడ పెట్టట్లేదు. మా మరిది వచ్చి రిటర్న్ తీసుకెళ్తాడనమాట. నన్ను వదిలేసి మా ఆయన మళ్ళీ మా మరిదిని అయితే ఎక్కించుకొని రావడానికి అయితే వెళ్ళాడనమాట. నేను చిన్న పాప అయితే పైకి అయితే వెళ్తున్నాం. మేము 5th ప్లాట్ఫామ్ మీదకి వెళ్ళాలన్నమాట. లాస్ట్ ఉంది కాబట్టి నేను పాప అయితే వెళ్తున్నాం అక్కడికి. టైం అయితే పర్ఫెక్ట్గా సెట్ అయిపోయింది ట్రైన్ వచ్చే టైం అయితే. ఇక నేను చిన్న పాపని ఎత్తుకొని ఇట్లా ఆ పక్క ప్లాట్ఫామ్ మీదకి అయితే వెళ్తున్నాను. మా ఆయన పెద్ద పాప వచ్చి వాళ్ళ బాబాయ్ని ఎక్కించుకొని వచ్చి రిటర్న్ ఇక్కడ స్టేషన్లో దింపేసి వాళ్ళ బాబాయ్ బైక్ అయితే తీసుకెళ్తాడనమాట. టికెట్ కూడా వాళ్ళ డాడీనే తీసుకొని వస్తాడు. నేను చిన్న పాప అయితే 5th ప్లాట్ఫామ్ మీదకి అయితే వెళ్ళిపోతున్నాం అనమాట. ట్రైన్కి టైం అయితే అయ్యింది. నేనైతే పైన వెళ్తున్నాము. ట్రైన్కి అయితే టైం అయిందని చెప్పి నేను మా ఆయనకి కాల్ చేసి ఏం టెన్షన్ పడొద్దు, ట్రైన్ ఇంకో 10 minutes ఆగుద్ది అని చెప్పాడా. సరేలే అని నేనైతే వెయిట్ చేస్తున్నాం. వెయిట్ చేయగానే ట్రైన్ అయితే వచ్చేసింది. మా ఆయన ఇంకా రాలేదు అని నేనైతే ఒక 2-3 సార్లు కాల్ చేశాను అనమాట. చెప్పాను కదా 10 minutes ఆగుద్ది అని చెప్పాడు అని. ఇంకా ట్రైన్ అయితే వచ్చిన తర్వాత మేమైతే ట్రైన్ అయితే ఎక్కేసాం. పొద్దున్నే లేపాను కదా, ఇప్పుడు పిల్లలు పడుకుంటారులే అంటే ట్రైన్లో అస్సలు పడుకోలేదు. అక్కడ అవి తీను ఇవి తీయడము లేదంటే స్విచ్లు వేయడం అలా చేస్తూనే ఉన్నారు. ఎంత వచ్చినా ఇంకా మన మాట వినరు కాబట్టి మనమే వాళ్ళ మాట విని సైలెంట్ అయిపోవాలన్నమాట. కొద్దిసేపు జర్నీ కొంచెంసేపు ఇంకా వాళ్ళ మాట మనం వినాలి, మన మాట వాళ్ళు వినరు. ఇంకా ఊరి పేరు అయితే చెప్పలేదు కదా, వెంకటాంపల్లి అనమాట. స్టేషన్ అయితే వెంకటాంపల్లి, మేము స్టేషన్ వెంకటాంపల్లి చింతలాంపల్లి అని కూడా అంటారు అనమాట. ఇంకా అనంతపూర్లో మా ఆయన బ్రెడ్ అయితే తీసుకున్నాడు పిల్లల కోసం, మార్నింగ్ నుంచి ఏం తినలేదు కదా అని. అంతే ఒక 1.5 hour జర్నీ అనమాట. ట్రైన్ కదా అందుకు. ఇంకా పిల్లలతో మాట్లాడుకుంటా స్టోరీస్ చెప్పుకుంటా వస్తున్నాం అనమాట. మేమైతే 7:30 or 8కి అయితే వెళ్ళామనుకుంటా. టైం అయితే చూడలేదు. 7:30 or 8కి. ట్రైన్ వచ్చేసి 5:30కి ఉందన్నమాట. 5:30నా? ఎస్ 5:30, 5:15. ఇంకా వెంకటాంపల్లి అయితే వచ్చేసింది. మేమైతే దిగి కొంచెం ముందుకైతే నడిచాలన్నమాట. అటు సైడ్కి వెళ్ళాలి. ఈ పక్క వచ్చి లాస్ట్ ప్లాట్ఫామ్ మీదకి వచ్చేసింది కాబట్టి మేము ఆ పక్కకి వెళ్ళాలన్నమాట. ట్రైన్ కూడా వెళ్ళిపోతుంది. మేము వచ్చిన ట్రైన్ మేము ముందు ఎక్కాం కాబట్టి ముందుకు వెళ్ళిపోయింది ట్రైన్. ఇంకా మావయ్య అయితే మా కోసం బైక్ అయితే వేసుకొచ్చారనమాట. మావయ్యకి ఏదో స్టేషన్లో పని ఉందని చెప్పేసి మాకు బైక్ ఇచ్చేసి మీరు ఇంటికి వెళ్ళండి, నాకు స్టేషన్లో పని ఉందని చెప్తే మేమైతే బైక్ వేసుకొని అయితే ఇంటికైతే వచ్చేసాము. ఇంటికి రాగానే చిన్న పాపతో అస్సలు మా పిల్లలు అయితే వదలట్లేదు. మింద కూర్చోబెట్టుకుంటున్నారు. అది కావాలా ఇది కావాలని చెప్పి అవి ఇవి అన్నీ తెచ్చిస్తున్నారు అనమాట. చిన్న పాపనైతే భలే ముద్దుగా ఆడించుకున్నారు ఇద్దరు. మైతా కూడా చిన్న పాపే కానీ ఆ పిల్లని కూడా మీద కూర్చోబెట్టమని అడుగుతుంది. చూడండి ఎట్లా చూస్తున్నారు. ముగ్గురికి ఒక టీం అయితే రెడీ అయిపోయింది అనమాట. ఇంకా టిఫిన్ అయితే తినేసి అలా పాపతో అయితే ఆడుకుంటూ ఉన్నాము. వీళ్ళది సేమ్ అలాగే జాయింట్ ఫ్యామిలీ అనమాట. ఇద్దరు తోడికోడళ్ళు వీళ్ళు. ఒకరేమో లక్ష్మి, ఇంకొకరు వచ్చి చిన్నామె వచ్చి శాంతి అనమాట. ఇంక ఇక్కడ నుంచి ఒరిజినల్ వాయిసే పెట్టేస్తాను ఎందుకంటే బాగుంటుంది పిల్లలు ఆడుకునేది, అందుకోసం. థ్యాంక్ యూ. ఫాలో ఫర్ మోర్ వీడియోస్. బాయ్. సబ్స్క్రైబ్. అక్క అక్క నువ్వు ఎక్కడే? చెల్లి నీ పక్కనే అని వాడండి. కిచెన్